ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. మన జీవితంలో నిజంగా ఎవరైతే మారు మనసు పొందారో, హల్లెలూయా, మనసు తెరవబడి నేను దేవుని సంబంధిని, దేవుడు నా పాపం కోసం మరణించాడు, నా కోసం సిలువ వేయబడి ఉన్నాడు, నన్ను నా పాపం నుంచి విడిపించాడు అని ఎవరికైతే మారు మనసు కలిగిందో, మనసు మారిపోయిందో, వారు దేవునికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో సత్యవాక్యాన్ని విని బాప్తిస్మం పొందాలండి. హల్లెలూయా. అవునండి, ఎందుకని ఖచ్చితంగా చెప్తున్నాను, అనేకులు దేవునికి స్తోత్రం అనేక నామాల్లో వస్తున్నారు, చివరికి ఓన్లీ జీసస్ అని యేసు నామం అని కూడా అనేకులు మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎవరైతే మారు మనసు పొందారో వారు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మాత్రమే బాప్తిస్మం పొందాలండి. దేవునికి స్తోత్రం. బాప్తిస్మం అనగా ఏంటి అని అంటే, రోగం పోయిందనో, పెళ్లి కుదిరిందనో, ఉద్యోగం వచ్చిందనో, ఆరోగ్యం కుదుటపడిందనో, దెయ్యం పోయిందనో బాప్తిస్మం కాదండి. నిజంగా మారు మనసు పొందిన వారికే బాప్తిస్మం అండి. దేవునికి స్తోత్రం. మారు మనసు అంటే మరలా చెప్తున్నాను, ఇక నుంచి నేను నా పాపము క్షమించబడింది, నా పాపం క్షమించడానికి యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, కాబట్టి ఇప్పుడు నేను పాపిగా జీవించడానికి నాకు ఇంకా అవకాశం లేదు, నా పాపం క్షమించబడింది, కాబట్టి ఇప్పుడు నేను నీతిమంతుడిగా మారడానికి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణములో, ఆయన మరణములో, ఆయన సమాధిలో, ఆయన పునరుద్ధానంలో నేను పాలు పొందడానికి నాకు ఒక అవకాశాన్ని దయచేశాడని, యేసు యొక్క మరణంలో, క్రీస్తు యొక్క మరణంలో నేను పాలు పొందాలి, ఇక జీవించేవాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవించాలి, జీవించే అవకాశం ప్రభు కలగజేస్తున్నాడు అని హృదయపూర్వకంగా నోటితోటి పలికి హృదయపూర్వకంగా విశ్వాసం ఉంచిన వారికి ఈ బాప్తిస్మం వర్తిస్తుందండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాటలు మీరు అనేక సార్లు విని ఉండవచ్చు, లేకపోతే ఎప్పుడు వినలేకనే ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. కానీ మారు మనసు పొందకుండా నువ్వు బాప్తిస్మం పొందితే నువ్వు ఒక సంఘానికి సభ్యుడి అవుతావు, ఒక మతానికి, ఒక మతంలో, ఒక సహవాసంలోనూ, క్రైస్తవ మతంలోనూ, లేకపోతే ఏదో ఒక మందిరంలోనూ ఒక సభ్యుడిగా మిగులుతావేమో, కానీ పరలోక వారసుడిగా, దేవుని కుమారుడిగా నువ్వు మారలేవు. దేవుని కుమారుడిగా, పరలోక వారసుడిగా నువ్వు మారాలి అని అంటే ఆయన మరణంలోని పాలు పొందాలి. ఆయన మరణించి చూడగా పాప విషయమైన మరణించి నీతి విషయమైన జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పాప విషయం కాదు, నా పాప విషయమైన మరణించాడు, ఇప్పుడు నేను ఆయన నీతి విషయమే జీవించాలి. ఆమెన్. డై ఫర్ సిన్, లివ్ ఫర్ జీసస్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఖచ్చితంగా నీ మారు మనసు పొందకుండా నువ్వు పొందిన బాప్తిసం ఏదైతే ఉందో అది ఉపయోగము లేదు. ఎందుకంటే గ్రహింపు లేకుండా, ఆ సత్యము నీ మనసులో వెలిగించబడకుండా, నీ మనసుపై అయిన చీకటి ప్రభావం, అంధకార సంబంధమైన అధికారం తొలగిపోకుండా నువ్వు ఏం చేసినా కూడా సాతాను నిన్ను విడిచిపెట్టదు, నిన్ను వెంటాడుతుంది. నువ్వు ఎంత భక్తి వేషం వేసినా కూడా అంతము వరకు నిన్ను వెంటాడి నిత్య నాశనానికి నిన్ను తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడే ఆయన మరణాన్ని కనుక నువ్వు విశ్వసించి, నీ మరణము నా మరణము ఒక్కటే ప్రభువా అని ఆయన మరణములో గనక నీవు విశ్వసించి, ఆయన నీతిని గనక నీ హృదయంలో అంగీకరించిన ఎడల అది నిజమైన బాప్తిస్మము. ఈ సత్యవాక్యం ద్వారా నీ బాప్తిస్మం పొంది నీ ప్రభు రాజ్యంలో వారసుడిగా, దేవుని బిడ్డగా మారాలని ప్రభు నామాన్ని బట్టి నీకు విజ్ఞాపన చేయించున్నాను సహోదరి, సహోదరుడా.